దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్ ఈ దేశం చూస్తున్నది. ఢిల్లీ నుంచి మొదలయ్యి అన్ని రాష్ట్రాల్లో ఏదైతే నగరాల్లో హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పూణే, ముంబై అంతటా కూడా యువత జెన్జీ అంటే కేవలం సోషల్ మీడియాలో ఉంటారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్సే చేస్తారు, వాళ్ళు వచ్చి నిరసన తెలుపరు అని మాట్లాడిన ఎంతో మందికి కూడా ఇవాళ ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్ మనం చూస్తున్నాం. గతంలో కేటీఆర్ గారు కూడా ఒక మీడియా కాంక్లేవ్లో మాట్లాడినప్పుడు మరి ఇతర దేశాల్లో శ్రీలంకలో, నేపాల్లో జరిగినట్టు జెన్జీ భారతదేశంలో అవుతుందా అంటే వై నాట్? ఒకవేళ ప్రభుత్వాలు యువతకు సమాధానాలు చెప్పకపోతే, యువత యొక్క ప్రశ్నలను అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా తిరగబడతారు అని అన్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కేటీఆర్ గారు ఆ మాటలు చెప్తే దాన్ని హెక్కల్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. కానీ ఇవాళ చూస్తున్నాం, విట్నెస్ చేస్తున్నాం, దేశంలో ఉన్న యువత అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిస్వార్థంగా ఇవాళ నిరసన తెలుపుతుంటే చాలా కేటగారికల్ గా మాట్లాడుతున్నారు. రైట్ ఫ్రమ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? కొన్ని నెలల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంటే ఇప్పుడు లిటరలీ ప్రధానమంత్రి గారు కూడా సెల్ఫీ వీడియో చేసి పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొని వచ్చారు యువత. ఇవాళ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు, మీడియా కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్స్ కానివ్వండి, అందరూ ఇవాళ యువతకు మద్దతుగా, వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతుగా ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఈ దేశంలో ఉన్న వాళ్ళు అయితే ఆ ఉద్యమాన్ని గౌరవించండి, లేదంటే కాంట్రిబ్యూట్ చేయండి, కానీ దాన్ని కించపరచకండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ బీజేపీ నాయకులు ఇవాళ ఇంత గొప్ప ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయట్లేదు, వాళ్ళు గౌరవించట్లేదు, సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతలేరు, కానీ డైవర్ట్ చేస్తూ ఈ యొక్క పెద్ద యువ ఉద్యమాన్ని కించపరుస్తున్నారు. ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే, మొదట ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కొడంగల్లో ర్యాలీ. కొడంగల్లో ర్యాలీ చేపట్టినప్పుడు ఎక్కడ కూడా వారి బ్యానర్లో చూడండి, నీట్ కోసం చేసింది లేదు, చేసింది వారి నాయకుడు రాహుల్ గాంధీ గారి కోసం చేశారు. ఈ వీడియో కూడా లైవ్ వచ్చింది. 3 రంగుల జెండా అని పాట పెట్టుకొని హుషారుగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మన్నన కోసం చేసిన ర్యాలీ ఇది. నీట్ యువత కోసం చేసిన ర్యాలీ కాదు. ఇలా కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కేటీఆర్ గారు మొదటి నుంచే, ఎందుకంటే ఈ నీట్ యొక్క వ్యవస్థ మీద గతంలో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడినరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు కూడా దాని మీద వస్తున్న అంశాల మీద మాట్లాడినరు. యువతతోని చర్చా గోష్ఠి కూడా చేసిరు. అయితే కొన్ని రోజుల నుంచి ఎప్పుడైతే కేటీఆర్ గారు ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారో, ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ యువతను అరాచకవాదులని అంటున్నారు వీళ్ళు. బీజేపీ వాళ్ళేమో ఇక వాళ్ళకు పేర్లు పెట్టేస్తారు, వీళ్ళు యువత కాదు, వీళ్ళు తీవ్రవాదులు, విదేశీ ఫండింగ్ ఉందని కొందరు మాట్లాడతారు, కొందరు ఏకంగా కోర్టుకు కూడా పోతారు, తుకుడే గ్యాంగ్ అని వాళ్ళని అంటారు. ఈసారి వచ్చిన యువత అందరు కూడా సుమారు, ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయ్యే ఎగ్జామినేషన్ ఇది, సో 16, 17, 18 ఆ ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు అందరు కూడా, వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా, ఎందుకంటే వారికి కూడా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి, ఒక తండ్రిగా ఇవాళ దేశం మొత్తం కూడా ఖచ్చితంగా విద్యారంగంలో రిఫార్మ్స్ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి కేటీఆర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారు మాట్లాడితే తప్పేంటిది? ఇద్దరు, బండి సంజయ్ గారు పెట్టిన ప్రెస్ మీటు,
మరియు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు ఎత్తుతున్నది. తలా తోక లేకుండా అన్ని చేసి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కేటీఆరే అనాలి, పొద్దున్న లేస్తే కేటీఆర్ అనాలి, ఎక్కడ ఏమైనా కూడా కేటీఆరే చేపిస్తున్నాడు అనేసి అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువత చెట్ల నరికివేత మీద మాట్లాడితే, వాళ్ళు పోరాటం చేస్తే కేటీఆరే చేపిస్తుండు. అశోక్ నగర్ యువత 20,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయనంటే వీళ్ళు కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటారు. మీరు ఎలాంటి డిపిఆర్ లేకుండా మూసి ఇల్లెట్ల కూల్చేస్తారో అని ఆ బాధితులు వస్తే వీళ్ళను కేటీఆర్ రెచ్చగొడుతుండు అని అంటారు. మూసి డిపిఆర్ లేకుండా మధు పార్క్ అపార్ట్మెంట్స్ మీరు ఎట్లా చేస్తారని జర్నలిస్టులు మిగతా వాళ్ళు మాట్లాడితే వీళ్ళు కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులే అంటారు. లగచర్ల వాళ్ళు కేటీఆర్ పెయిడ్ ఆర్టిస్టులే. రైతులు అందరూ ఎవ్వరు మాట్లాడినా, ఎవ్వరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేటీఆర్ గారిని తీయాల్సిందే. ఇవాళ దేశవ్యాప్తంగా నీటి విషయం మీద, విద్యారంగంలో సంస్కరణల గురించి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు కూడా యువతను ఇంత పెద్ద ఉద్యమాన్ని అవమానిస్తూ ఇందులో కూడా డైవర్ట్ ఎట్లా చేద్దాం. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులు, అందరు తెలిసిందే. అందుకే వారి అబ్బాయికి కూడా 9 రోజుల ప్రొటెక్షన్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. 9 రోజులు పాక్సో కేసులో పట్టుకోలేదు, ఇప్పుడు బెయిల్ కూడా దొరికింది. ఇద్దరికి ఎంత మంచి సంబంధం ఉందో, వేదికల మీద ఎట్లున్నారో కేసులు అయ్యేటప్పుడు అందరు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఇద్దరిది ఒకటే లైన్, కేటీఆర్ ని బద్నాం చేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నీటి గురించి ఏం కాకుండా చూద్దాం. అందుకే ఏమన్నా అంటే గ్లోబరీనా బినామీ. ఇవాళ వాస్తవానికి 2019లో ఈ సమస్య జరిగినప్పుడు ఆనాడు ఖచ్చితంగా ప్రభుత్వం మరి పిల్లలకు ఇబ్బంది కలగొద్దు, అందుకే ఎక్కడ రాజకీయంగా సంస్థల గురించి అవన్నీ కూడా మాట్లాడొద్దు అని ఎక్కడ డైవర్షన్ చేయలేదు. ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఆనాడు ఎవరు బయటికి తీయలే, మీడియా కాదు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కాదు. ఆనాడు అదే ప్రభుత్వం పోలీస్ కేసు ఫైల్ చేసింది, వాళ్ళని జైలుకు పంపించింది. సో సమస్య ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు, ఆనాడు కేటీఆర్ గారు మాట్లాడారు. కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల తర్వాత కూడా చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అదే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, గ్లోబరీనా బినామీ అని. మీరు ఇక్కడ ఇష్యూ నీటిదుంటే, ఇష్యూ జాతీయ స్థాయిలో ఉన్న యువత ఇవాళ రోడ్డు మీదకి ఉంటే మీరు దాన్ని కూడా మళ్ళా కేటీఆర్ అని అంటున్నారు. కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. ఇది జేఎన్టీయు కాకినాడ. వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబ్ అరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబ్ అరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది? ప్రశ్న నంబర్ 1. ఇగోండి ఇంకొక సర్క్యులర్, సేమ్ గ్లోబ్ అరీనా టెక్నాలజీస్, ఇంకొక 6 నెలల తర్వాత ఇంకో కాంట్రాక్ట్, అసెస్మెంట్, బీటెక్ పరీక్షలు. అప్పటికి కూడా తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే, కాంగ్రెస్ ప్రభుత్వమే గ్లోబ్ అరీనా టెక్నాలజీస్ అసెస్మెంట్ చేస్తుంది బీటెక్ పరీక్షలని. మరి కేటీఆర్ గారి సంస్థ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లిచ్చింది? దీనికంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. 2012లో అతిపెద్ద ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమిట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇగోండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది ఆ యొక్క వేదిక ఫోటో. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న సంజయ్ జాజు గారు, ఆ రోజు ఐటీ విభాగానికి సెక్రటరీ, వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ గ్లోబ్ అరీనా. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన
సదస్సుకి స్పాన్సర్ గ్లోబ్ అరీనా. అందులో వక్తగా దాని యొక్క CEO. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సదస్సులో విఎస్ఎన్ రాజు గ్లోబ్ అరీనా CEO ఉన్నారు. అప్పటికి కేటీఆర్ గారు ప్రభుత్వంలో లేరు. ఇగోండి, మిగతా అధికారులతోని అదే సదస్సులో సుమారు 13 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ గారి మీద మీరు ఆరోపణ చేసే ముందు ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారితో గ్లోబ్ అరీనా CEO. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇన్ని ఫోటోలు చూపెట్టిన అంటే ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు కాంట్రాక్టులు ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. ఈ గ్లోబ్ అరీనా ఇప్పుడు కోఎంట్ ఎడ్యుటెక్. ఇది సరిపోక ఇగోండి అవార్డు ఇచ్చారు. అవార్డు ఇచ్చింది కేటీఆర్ గారు కాదు, అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, ప్రీవియస్ క్యాబినెట్ లో అవార్డు ఇచ్చారు గ్లోబ్ అరీనా సంస్థ CEOకు. మరి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించండి. కాంగ్రెస్ నాయకులను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఈ అనురాగ్ ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ప్రశ్నించండి. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్ ని నడిపిస్తున్నది ఈ యొక్క గ్లోబ్ అరీనా, పేరు మార్చుకొని కోఎంట్ ఎడ్యుటెక్. కర్ణాటకలో 2 విశ్వవిద్యాలయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే సంస్థకు ఇచ్చింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్నో కూడా వాళ్ళు చేస్తున్నారు. దీన్ని పట్టుకొని అంత గొప్ప ఉద్యమం జరుగుతుంటే, యూత్ ఉద్యమం, ఇండియాస్ బిగ్గెస్ట్ యూత్ మూవ్మెంట్, జెన్జీ మూవ్మెంట్ జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు వాళ్లకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నువ్వు బీజేపీని అడగలేవు, కేంద్రంలో ఉన్న బీజేపీని ప్రశ్నించడానికి రేవంత్ రెడ్డి గారికి భయం. అందుకే డైవర్ట్ చేయడానికి ఇద్దరు ఎంచుకున్న మార్గం కేటీఆర్ ని టార్గెట్ చేయాలి. ఇన్ని ఫోటోలు ఉన్నాయి. మీ యొక్క కాంగ్రెస్ కార్యక్రమాలలో ఉన్న మరి గ్లోబ్ అరీనా ఎందుకు కేటీఆర్ గారికి సంబంధం పెడుతున్నారు? స్ట్రైట్ ఆన్సర్. ఇలా దేశంలో ఉన్న యువత, ద యూత్ ఆఫ్ దిస్ నేషన్ షుడ్ అండర్స్టాండ్ both Bharatiya Janata Party and Congress Party are trying to divert this issue. ఈ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ వాళ్ళు. ఇద్దరు కలిసి, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ కలిసి, వాళ్లకు నరేంద్ర మోదీ గారి నుంచి డైరెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒక పాపులర్ లీడర్ కేటీఆర్ గారు కూడా ఇవాళ వచ్చేసరికి చూసినాం. ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. జంతర్ మంతర్ తర్వాత రోడ్డు నిండా మొత్తం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఇక్కడ తెలంగాణ పోలీస్ ఆంక్షలు పెట్టినా కూడా మీరు ఇంతమందే రావాలి, 1000 మంది కంటే ఎక్కువ రావద్దు, మీరు ఈ సమయం వరకే ఉండాలి అని అంటే ఎవరు వినలే. యూత్ అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వాళ్ళ క్రియేటివ్ పోస్టర్స్ తీసుకొని వచ్చారు. మొత్తం ఇందిరా పార్క్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా యువత ఉన్నారు. సో ఈ భయం పట్టుకొని ఒక కొత్తగా ఒక ఎమ్మెల్సీకి మొన్న ఒక శాఖ కూడా ఇచ్చారు, ఒక మినిస్ట్రీ ఇచ్చారు. 2 ఎమ్మెల్సీలు వచ్చారు. వాళ్ళు ఏం లేదు, మినిస్ట్రీ ఆఫ్ అబ్యూజ్, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్. తెలంగాణలో ఒక కొత్త మినిస్ట్రీ ఇచ్చారు. ఏంటంటే కేటీఆర్ మినిస్ట్రీ, కేటీఆర్ ఫోబియా అన్నట్టు. ఈ 2 ఎమ్మెల్సీలు ఏం చేయాలంటే కేటీఆర్ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. ఇద్దరు కూడా పాపం ఏంటంటే ఒక ఆయన విద్యార్థి సంఘం నుంచి వచ్చిండు, ఇంకొక ఆయన ఉద్యమాల నుంచి వచ్చిండు. కానీ విద్యార్థి ఉద్యమాన్నే కించపరుస్తూ ఇవాళ డైవర్ట్ చేస్తున్నారు. మేము సూటిగా అంటున్నాం, ఇక బంద్ చేయండి. ఇక గ్లోబ్ అరీనా కాదు, ఉంటే ఉరిదీస్తారా, జైలు వేస్తారా, ఏం చేస్తారా చూడండి ఆ సంస్థను. కానీ అనురాగ్ ఠాకూర్ గారు అవార్డు ఇస్తారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు పిలిచి వక్తం చేస్తారు, స్పీకర్ని చేస్తారు, స్పాన్సర్షిప్ తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, బీజేపీ వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు. కానీ ఇవాళ ఆ మహా ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ఇవాళ డైవర్ట్ చేయడానికి, నీరుగార్చడానికి వాళ్ళ కేటీఆర్ గారు టాపిక్ తీయడం ఎందుకు?
మళ్ళీ చెప్తున్నాం, ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్, కాంట్రిబ్యూట్. ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద మూవ్మెంట్, యూ కెన్ సపోర్ట్. బట్ ఇఫ్ యూ కెనాట్, ప్లీజ్ షట్ అప్. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఇఫ్ యూ క్యాన్ సపోర్ట్ ద బిగ్గెస్ట్ స్టూడెంట్ మూవ్మెంట్, సపోర్ట్ ఇట్. ఇఫ్ యూ క్యాన్ కాంట్రిబ్యూట్, యూ కెన్ కాంట్రిబ్యూట్, బట్ డోంట్ డైవర్ట్ ఇట్. ప్లీజ్ షట్ అప్. ఇవాళ యువత కూడా అదే చెప్తున్నారు. అసలు సంబంధం లేకుండా ఇక్కడ మీరు అందరూ ఉద్యమం చేస్తున్నారు. పిల్లలకు క్లారిటీ ఉన్నదండి. పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి అడుగుతున్నారు, ప్రధానమంత్రి గారి నుంచి భరోసా కావాలనుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్లు, ఈ పంచాయతీలు బంద్ కావాలి, అట్లాంటి ఒక వ్యవస్థను తీసుకోండి, చట్టాలను తీసుకోండి అని అంటున్నారు. వాళ్ళ క్లారిటీ ఉన్నది. ఎగ్జామినేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జామినేషన్స్. కానీ తప్పు జరిగింది అని ఒప్పుకోకుండా ముక్కు ఇట్లున్నది కదా అంటే లేదు ఇట్లున్నది అన్నట్టు సూటిగా నీటి గురించి మాట్లాడకుండా సూటిగా జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జులు, జంతర్ మంతర్ దగ్గర పెలెట్ ఫైరింగ్, జంతర్ మంతర్ దగ్గర మీడియా వాళ్ళ మీద అటాక్స్ చూసినాం. పాపం ఒక యూట్యూబర్ సందిష్ అని ఉన్నాడు, ఆయన మీద కూడా లాఠీ చార్జ్ అయింది. అట్లా ఎంతో మంది మీద లాఠీ చార్జ్లు అవుతున్నాయి. దేశద్రోహులు అని అంటున్నారు. ఎవరు సపోర్ట్ చేసినా వీళ్ళు దేశద్రోహులు, విదేశీ ఫండింగ్ ఇవన్నీ అంటున్నారు. అన్ని డైవర్షన్ టాక్టిక్స్. వాళ్లకు బీజేపీకి తోడైంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా. మీరు ప్రోత్సహించకుండా, మీరు సపోర్ట్ చేయకుండా ఇందులో సంబంధం లేని టాపిక్ ని తీసుకొని వస్తున్నారు కేటీఆర్ అని అంటున్నారు అంటేనే రేవంత్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆరోపణ వేసింది ఎవరు? వాళ్ళు. ఎక్కడన్నా ఏమన్నా నిరూపించిర్రా? ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే. వాళ్ళ ప్రభుత్వంలోనే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అప్పచెప్పిర్రు. ఎన్నో వేసిరు కదా కేసులు. ఫార్ములా ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? పవర్ కమిషన్ ఏమైంది? ఏందది ఒక వెబ్ సిరీస్ ఉంది కదా, ఏందది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? 3వ సంవత్సరానికి వస్తున్నాం ప్రభుత్వానికి. ఇది కూడా వేస్తారా? వేయండి, ఏమున్నది. నేను ఇన్ని ఆధారాలు చూపెడుతున్నాం, మీరేం ఆధారం చూపెడుతున్నారు చూపెట్టండి. ఇగోండి, బీజేపీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అవార్డు ఇస్తున్నాడు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసి మెంబర్ అండి. సిడబ్ల్యూసి మెంబర్ ఈయన కరెంట్లీ. చిన్న అల్లటప్ప నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక సిడబ్ల్యూసి మెంబర్ అండ్ జనరల్ సెక్రటరీ ఏఐసిసి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టండి. మేము ఇన్ని చూపెడుతున్నాం. గ్లోబరీనా సిఇఓని మీరు పెంచి పోషించి, మీరు నెత్తినెక్కించుకొని, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి కార్యక్రమంలో ఆ రోజు ప్రభుత్వంలో స్పాన్సర్షిప్ తీసుకొని ఇవాళ తలా తోక లేకుండా మీరు కేటీఆర్ గారిని లాగుతున్నారంటే, అన్న విచారణ జరగాల్సింది ఇవాళ దీని మీద కాదు, కేటీఆర్ గారి మీద కాదు. విచారణ జరగాల్సింది ఆ పిల్లల మీద జరుగుతున్న లాఠీ చార్జ్ మీద. ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళ మీద జరుగుతున్న బ్రాండింగ్ మీద విచారణ జరగాల్సింది. ఇప్పటికీ కూడా రేపటి దినం పరీక్ష రాసినప్పుడు తల్లిదండ్రులు అందరం ఇక్కడ ఉన్న మీరందరూ కూడా తల్లిదండ్రులే. ఇవాళ ఫీజులు కడుతున్నాం. ఫీజులు కట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో హామీలు ఇస్తారు. అందరూ కూడా అందరూ అంటారు ప్రైవేట్ స్కూల్స్ ఫీజు మీద నియంత్రణ, ఇవి చేస్తాం అవి చేస్తాం, ఇంజనీరింగ్ మీద నియంత్రణ, మెడిసిన్ మీద నియంత్రణ. ఎక్కడ ఫీజులు తగ్గలేదే. గవర్నమెంట్ స్కూల్స్ ప్యారలల్ అట్లనే ఉన్నాయి. కానీ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ ని నీరు గార్చుకుంటూ అదేందది యంగ్ ఇండియా ఎన్ని వస్తాయో, దాని ఫీజు ఏంటిదో, అందులో ఏ టీచర్స్ ఉంటారో, గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా లేదా, ఇవాళ వరకు కూడా క్లారిటీ లేదు. కానీ ఏంటిదంటే తల్లిదండ్రులు ఇటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్, ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోతే తర్వాత ఎంఎస్ సీటు కోసం ఒక్కొక్క చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీల కోసం, ఈ మెడిసిన్ కోసం, సీట్ల కోసం ఎక్కడెక్కడ పాపం ప్రయత్నాలు చేస్తుంటారు. కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్, లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంత ఖర్చులు అవుతుంటాయి కదా. ఇవన్నీ తర్వాత ఒక పరీక్ష ఇట్లా జరిగితే ఆ పిల్లల భవిష్యత్తు ఇవాళ వాళ్ళు సంవత్సరం కోల్పోతారు. వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళు నిరసన తెలుపుతుంటే వాళ్ళ వీడియోస్ బయటికి వెళ్తాయి. డీటెయిల్స్ జంతర్ మంతర్లనంట ఫేషియల్ రికగ్నిషన్ పెట్టారు. ఆటోమేటిక్ ఫేషియల్ రికగ్నిషన్. ఎవరైతే నిరసనకు వస్తున్నారో వాళ్ళ మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళ భవిష్యత్తు గురించి విచారణ జరగొద్దా? విచారణ జరగాల్సింది ఇదా?
రేవంత్ రెడ్డి గారు దీని మీద హీఈస్ వేస్టింగ్ ద టైం. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా హీఈస్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ ది స్టేట్. కరెక్టే, ఆయనకు టైం చాలా బేఫిగర్ ఉన్నాడు. ఆయనే అంటుండగా 18 రోజులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో పని అయితే కనబడతలేదు. నువ్వు 18 గంటలు పని చేస్తున్నావు అంటే నిజంగా దాని ఇంపాక్ట్ కనబడుతుండే. నువ్వు అల్టిమేట్ గా అన్నిటినీ తీసుకొని వచ్చి కేటీఆర్ గారు అంటావు కదా. అంటే దాంతోనే అర్థమవుతున్నది నీటి విషయం మీద, దేశంలో ఉన్న పిల్లల విషయం మీద రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మీరు ఆయన మొత్తం అల్టిమేట్ గా ఆయన సెంటర్ పాయింట్ ఏంటిది? ఆ సినిమాలలో మనం ఆవు కథ అని చూస్తాం కదా, అన్నిటికీ రేవంత్ రెడ్డి గారికి తెలిసింది ఒకటి, కేటీఆర్ 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 కేటీఆర్, గంతే. ఇంట్లో కూడా గంతే, దట్స్ ఆల్. మొన్నటి వరకు ఒక ఆయన్నేమో ఆ గుడి మీద ప్రమాణం చేయి, ఈ గుడి మీద ప్రమాణం చేయని, ఇది సరిపోలేదు. దేవుళ్ళని లాగినాం పాపం. మంచిగా ఆలయాల్లో దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం రోడ్డు మీదకి రాజకీయాల కోసం తెచ్చినాం. ఇప్పుడు పిల్లలను కూడా తెచ్చుకుందాం ఇక కదా. పిల్లలను కూడా, కుటుంబ సభ్యులను కూడా తెచ్చుకొని కొడుకు మీద ప్రమాణం చేయమని చెప్దాం ఇక. నేను అనేది ఏంటంటే ఆరోపణ వాళ్ళు వేసిర్రు. మీరు అన్నాయనే ఎమ్మెల్సీ చదువుకున్నాడో మేనేజ్మెంట్ సీటో నాకు తెలిసి ఆయన నీటిలో ఆయన సీటు సంపాదించిన ఆయనే కాదు, ఆయన ఎంసెట్లో సీట్ సంపాదించిన ఆయనే కాదు, ఆయన మేనేజ్మెంట్ సీట్ కోటా కొన్నాయనే. ఎందుకంటే నేను ర్యాంకర్నండి, నాకు తెలుసు. ఐఎమ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ హోల్డర్ని, నేను ర్యాంక్ సాధించిన. మొన్న జస్ట్ 3 days ముందు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్లో కూడా నాకు ర్యాంక్ వచ్చింది. ఏది మా లాకు సంబంధించి. నేను పిహెచ్డి డాక్టరేట్ని, పిహెచ్డి ఎంట్రన్స్ కూడా 2nd ర్యాంక్ వచ్చింది నాకు. ఎస్సీనైనా కూడా ఇంకొక ఎస్సీకి ఛాన్స్ రావాలి కాబట్టి జనరల్ కేటగిరీలో సీట్ తెచ్చుకున్నా. చదువుకొని దాని విలువ మాకు తెలుసు. పరీక్ష చదువుకొని పోయి రాస్తాం. మేనేజ్మెంట్ కోట అయినా చెప్పాలి, ఇక మేము ప్రమాణాలు చేపియాలనా? నేను అనేది ఏంటంటే విచారణ చేపి, నీకు ఇచ్చిరు కదా, అదే శాఖ ఇచ్చిరు కదా, మినిస్ట్రీ ఆఫ్ కేటీఆర్ ఇచ్చిరు కదా నీకు, అదే పని పెట్టుకోను. అశోక్ నగర్ ఓ ప్రమాణం పెడతారు నీకు దమ్ముంటే. దిల్సుఖ్ నగర్ ఓ ఆ ఎమ్మెల్సీకి చెప్తున్నా నేను, దమ్ముంటే అశోక్ నగర్ యువత దగ్గరికి నీ గన్మెన్లు, నీ ఎస్కాట్ లేకుండా వెళ్ళండి. మీరు జంతర్ మంతర్కి వెళ్తారో, అశోక్ నగర్కి వెళ్తారో, దిల్సుఖ్ నగర్కి వెళ్తారో, ప్రమాణం వీపు మీద కనబడుతుంది. ఇవాళ అంత కోపంలో ఉన్నారు వాళ్ళ మీద యువత. సోదరుడు కొత్తగా అయిండు, మంచిది, ఆ పదవిని కాపాడుకుంటే మంచిది. కానీ పొద్దున్న లేస్తే నేను కేటీఆర్ని తిడతా, కేటీఆర్ గారి అబ్బాయి ఇళ్ళకి ఎందుకు లాగాలండి? ఇంట్లో తెలంగాణ యువత చూస్తున్నది, సమాజం చూస్తున్నది. నీకు అనిపిస్తే నువ్వు విచారణ చెయ్యి. ఎక్కడ విచారణ చేస్తావో, సిబిఐని పెడతావా? మీకున్నారు కదా, మీరు మంచి సంబంధాల్లో ఉన్నారు బీజేపీతోని. మీరు అనగానే సిబిఐ ఆడికెళ్ళి ఉరికొస్తుంది, ఎన్డీఎస్ఏ వస్తుంది, ఈడీ వస్తుంది, ఐటీ వస్తుంది. పిలుచుకోండి. ట్రంప్ గారికి చెప్పి ఎఫ్బిఐని కూడా పిలుచుకోండి. మేము ఇవన్నీ ముందు పెడతాం. కాంగ్రెస్ నాయకులతోని, బీజేపీ నాయకులతోని ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ బయట పెడతాం. కేటీఆర్ గారితో ఏముందో పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పవిత్రమైన ఉద్యమం మన దేశంలో మొదటిసారి ఇంత, అంటే తెలంగాణ ఉద్యమం కూడా చూసిన వాళ్ళం. కానీ ద ఏజ్ గ్రూప్ ఎవరైతే వచ్చిండ్రో, ఏజ్ గ్రూప్ వాళ్ళకు భయం లేదు. వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి అంటే భయం లేదు, ఏ ప్రధానమంత్రి అంటే భయం లేదు. వాళ్ళలో ఆవేశం ఉన్నది, వాళ్ళకు ఒక భయం ఉన్నది, వాళ్ళ విద్యాభ్యాసం మీద, వాళ్ళ భవిష్యత్తు మీద భయం ఉన్నది. ప్రభుత్వం బాధ్యత ఏంది? భరోసా కల్పించాలి. మీరు చేస్తున్నది ఏంటిది? భరోసా కల్పిస్తలేరు. ప్రతిపక్షం కూడా దీంట్లో మాట్లాడుతుంది కదా, ప్రతిపక్షాన్ని డైవర్ట్ చేద్దాం, కేటీఆర్ని తిడదాం. ఇలా ఒక టీవీ ఆన్ చేసుకున్నప్పుడు ఇవాళటి యువత ఏమనుకుంటారు? నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా కోసం ఏమైనా చట్టం తీసుకొని వస్తాడా, రేపు అసెంబ్లీలో చర్చ పెడతాడా, అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంటుందా? గ్రూప్ 1 విషయం మీద కూడా మన క్వశ్చన్స్ వచ్చినాయండి. మా టైంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే ఎవరు? మేమే కదా కేసు వేసినాం. కానీ మీరేం చేసిర్రు? ఆ పిల్లలు బయటికి వస్తే లాఠీ చార్జ్ చేసిర్రు మీరు. ఇవాళకి కూడా వాళ్ళకు ఆ ప్రశ్నలు ఉన్నాయి. ఒకటే నంబర్ మీద వెనక ముందు కూర్చున్న హాల్ టికెట్ వాళ్లకు సేమ్ మార్కులు ఎలా వచ్చినాయి అనే ప్రశ్న ఇవాళకి ఉంది. రేవంత్ రెడ్డి గారు బుల్డోజ్ చేసిండొచ్చు గాక, కానీ అయినా ఇవాళకి ప్రశ్న ఉంది. అది 100,000 మందికి సేమ్ ర్యాంక్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా తెలుగు మీడియం వాళ్ళకి ఎట్లా మిస్ అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఇవాళకి కూడా ఉన్నాయి. సో ఇవాళ ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది ప్రభుత్వం నుంచి? రేపు నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టిందా, అసెంబ్లీలో డిస్కస్ చేసిందా, ఏమైనా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయా, 10 years 15 years బెయిల్ రాకుండా ఎట్లుంటారు
ఎట్లా చేస్తారు, మనం డిజిటల్ ఇండియా అంటున్నాం, మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, ఎట్లా నా యొక్క క్వశ్చన్ పేపర్ నా యొక్క ఆన్సర్ షీట్ సేఫ్ ఎట్లుంటది, ఇవి మనము పరిష్కరించాలి. కానీ ఇవాళ సర్వరోగ నివారణి ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసుకొని బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారికి దొరికిన ఇందులో నీటిలో నరేంద్ర మోదీ గారు నాకు ఒకటి దొరికింది, ఇలా మీరు పరీక్షపై చర్చ పెట్టకండి, నాకు పరిష్కారం దొరికింది అని వీళ్ళిద్దరు కలిసి కేంద్రంలో ఉన్న బీజేపీలకు చెప్పినట్టే. ఏంటిది ఆ పరిష్కారం? నీటికి పరిష్కారం దొరికిందా రేవంత్ రెడ్డి గారు? ఏంటిది అది అంటే కేటీఆర్ నందాం సాల్ పరిష్కారం. ఇదా కోరుకునేది యువత?